హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బేసిక్గా ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి కింగ్డమ్. ఆ మూవీ నాకు ఎలా అనిపించింది అని అంటే, నాకైతే అంతకేం నచ్చలేదు. బేసిక్గా మొత్తం నచ్చలేదా లేదంటే పీసెస్గా నచ్చలేదా అనేది మనం ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. మూవీ అంత బ్యాడ్ అయితే ఏం కాదు, కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కొన్ని పోర్షన్స్ బాగాలేదు. బట్ ఓవరాల్గా ప్యాకేజ్గా మూవీ చూసుకుంటే మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకనంటే స్టోరీ చాలా బాగుంది, మ్యూజిక్ కూడా అనిరుద్ చాలా బాగా కొట్టాడు, అండ్ యాక్టింగ్ కూడా అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. బట్ ఆ ఎమోషన్ ఏదైతుందో, కోర్ ఎమోషన్ ఏదైతుందో ఆ ఎమోషన్ క్యారీ కాలేదు. అంటే లైక్ లాస్ట్కి మనకి ఆ ట్రూ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో అప్పుడు కానీ, అండ్ సెకండ్ హాఫ్లో ప్రోగ్రెసింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద క్యాన్వాస్ జరుగుతుంది, స్టోరీ ఎందుకు జరుగుతుందో కూడా పర్ఫెక్ట్ రీజనింగ్ ఉంటుంది. కాకపోతే అందులో ఎమోషన్ అనేది క్యారీ అవ్వలేదు. లైక్ ఇప్పుడు ఈ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ చూసుకుంటే మళ్ళీ రావయ్ అండ్ జెర్సీ, అది ట్రూ టు ది ఎమోషన్, ట్రూ టు ది స్టోరీ ఉంటుంది. ఇప్పుడు జెర్సీలో ఫ్యామిలీ ఎమోషన్ అయితే ఏంటి, ఆ మ్యూజిక్ మనకు హై ఇచ్చుకుంటూనే వెళ్తుంది ఆ ఎమోషన్ పరిధిలోనే. అండ్ మళ్ళీ రావులో కూడా తను వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, కానీ ఆ హై అనేది మనకి వాళ్ళు కలవాలి ఎట్ ది ఎండ్ అనే కోరిక మాత్రం త్రూ అవుట్ ది మూవీ ఉంటుంది. బట్ ఇందులో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అది క్యారీ అవ్వలేదు, మిస్ అయింది చాలా వరకు. కాకపోతే సినిమా ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుందంటే, అంటే కొన్ని పోర్షన్స్ ఇప్పుడు చూడొచ్చు మూవీ అనుకునేటట్టు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు యాక్టింగ్ ఏదైతే ఉందో యాక్టింగ్ చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ మాత్రం అనిరుద్ పర్ఫెక్ట్గా చేశాడు, కానీ సీక్వెన్స్ అక్కడ జరుగుతున్న సీక్వెన్స్ మనకు అంత హై ఇయ్యదు. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, ఇంటర్వెల్ దగ్గర మ్యూజిక్ చాలా బాగా కొడతాడు, కానీ అక్కడ మనకు అంత హై రాదు, ఎందుకంటే క్వశ్చన్స్ ఉంటాయి లైక్ ఇది నెక్స్ట్ ఎలా వెళ్తుందని చెప్పి. అండ్ క్లైమాక్స్ కూడా నాకు అంతగేం అనిపించలేదు. ఇప్పుడు నాగవంశీని బేసిక్గా చూసుకుంటే, ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని, అతని లక్కీ భాస్కర్ మూవీ చాలా బాగుంటుంది, కానీ అది 100 crores చేసింది. మ్యాడ్ సినిమా బాగుంటుంది, అతను స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది, ఈ స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. బట్ డైరెక్షన్ ఆర్ ఎగ్జిక్యూషన్, అది ఎగ్జిక్యూషన్ దగ్గర నాకు ఆ ఎమోషన్ అనేది త్రూ అవుట్ ది క్యారీ అవ్వలేదు. ఎండ్కి వచ్చేసరికి నాకు ఒక హైతోటి బయటకు వస్తా, లేదంటే ఒక సక్సెస్ఫుల్ ఒకటి ఏదో మంచి సినిమా చూసినా అనే హైలో కాకుండా, ఏదో ఉంది కదా బట్ ఏదో అయిపోయింది అన్న లైక్ డిఫరెంట్ మైండ్ సెట్ తోటి బయటకు వచ్చాం. స్టోరీ బాగుంది, క్యాన్వాస్ బాగుంది, అతను వెళ్తున్న రూట్ బాగుంది, వాళ్ళ అన్న కోసం వెళ్తూ ఉంటాడు. బట్ ఆ అన్న అనే ఎమోషన్ కానీ ఏది క్యారీ అవ్వదు అనమాట. వాళ్ళ అన్నకి ఏమైనా జరిగినా మనం ఫీల్ అవ్వము. సో హోల్ పాయింట్ ఈజ్ వాళ్ళ అన్న అతను కలవడము, లేదా వాళ్ళ అన్నని తను సేవ్ చేసుకోవడం. బట్ ఆ ఎమోషనే మనకు కనెక్ట్ కాదు త్రూ అవుట్ ది మూవీ. అండ్ హీరోయిన్ లిటరల్లీ ఒక 4 to 5 frames ఆర్ 4 to 5 scenesలో ఉంటుంది. ఒక పాట మనకి హృదయం లోపల పాట ఎంత హిట్ అయింది, బట్ ఆ పాట మూవీలో లేదు. అండ్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో మనకి ట్రైలర్లో, టీజర్లో హేలా హేలా మ్యూజిక్ ఇందులో ఒక 2 to 3 sequencesలో ఏమో వాడారు. అంతే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆ సీక్వెన్స్ ఏదైతే, ఆ మ్యూజిక్ ఏదైతే మనకు హై ఇస్తుందో ఆ సీక్వెన్సెస్ లేవు మూవీలో. ఇట్స్ ఎ గ్యాంగ్స్టర్ డ్రామా, మనకి కంటిన్యూస్గా హై వస్తుంటేనే మనకి ఇలాంటి మూవీస్ చూడబుద్ధి అవుతుంది. బట్ ఆ హై అనేది మనకి అంతగా ఎక్కడ అనిపించదు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, అంటే వాళ్ళు స్టోరీ లోపలికి తీసుకెళ్తున్నారు కదా, సో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేమని అనుకున్నాము. బట్ సెకండ్ హాఫ్ బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది అసలు క్యారీ అవ్వలేదు. ఆ బ్రదర్స్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ బ్రదర్స్ ఎమోషన్ మనకు అసలు ఎక్కడ కనెక్ట్ కాదు. సో ఇట్స్ ఏ యావరేజ్ ఫిలిం, అంటే నాకైతే నచ్చలేదు, బట్ జనాలకి యావరేజ్ అనిపిస్తూ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ది మ్యూజిక్ అండ్ తీసుకెళ్ళిన విధానం కానీ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. బట్ నాకైతే తీసుకున్న క్యాన్వాస్ పెద్దగా ఉంది కానీ బట్ మూవీ అంతగా ఏమనిపించలేదు. సో నేను పెట్టుకున్న హైప్ ఎక్కువ యాక్చువల్లీ, బట్ అంత రేంజ్లో లేకపోయేసరికి మరి అయిందో ఏమో అనుకున్నాను కానీ, బట్ అంత హై కూడా, అంటే సినిమా ఉంది, స్కోప్ ఉంది కానీ బట్ వాళ్ళు తీసుకెళ్ళలేకపోయారు అనిపించింది. అదే వెల్ రిటర్న్ స్టోరీ, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గర పాడైపోయిన మూవీ. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటే సెకండ్ పార్ట్కి అయితే వాళ్ళు పెట్టుకున్న పాయింట్ బాగుంది, బట్ సెకండ్ పార్ట్ తీస్తారా లేదా అనేది చూడాలి. That's it for the review, guys. If you like the review, please like, share and subscribe to the channel. Thank you.